వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే కథలో మనలో చాలా మందిలో ఉండే ఒక చిన్న గుణం గురించి. ఆ గుణం చిన్నదే అయినా కొన్నిసార్లు మన ప్రాణానికి కూడా ప్రమాదం తెచ్చిపెట్టే గుణం. అదే అహంకారం, మొండితనం. దానికి సంబంధించిన కథే ఇది. ఒకరోజు 2 మేకలు ఎవరి దారిన వారు వెళ్తూ ఒక కాలువకు ఎదురెదురుగా వచ్చాయి. ఆ కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. లోపల పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ అవతలికి చేరడం అంటే ప్రాణంతో చెలగాటం ఆడటమే. కాలువ మీదుగా కొంతమంది మనుషులు ఒక సన్నని చెక్క ముక్కను అడ్డంగా వేశారు. అది ఆ కాలువకు వంతెన. కానీ ఆ వంతెన చాలా సన్నగా ఉంది. ఒక సమయంలో ఒక మేక మాత్రమే దాటగలదు. 2 మేకలు ఒకేసారి ఎక్కితే జారిపోతాయేమో అన్నంత ప్రమాదంగా ఉంది. అదే సమయంలో ఈ 2 మేకలు ఒకేసారి వంతెన మీద అడుగుపెట్టాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వంతెన మధ్యలోకి వచ్చి ఒకరినొకరు చూసుకున్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఎవ్వరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ముందు నేను ఎక్కాను, నువ్వే వెనక్కి వెళ్ళు అని ఒక మేక గర్వంగా అంది. లేదు, నేనే ముందుగా వచ్చాను, నువ్వే వెనక్కి వెళ్ళాలి అని ఇంకో మేక అదే అహంకారంతో సమాధానం ఇచ్చింది. ఇద్దరూ పట్టు విడవకుండా వాదించుకున్నారు. ఒక్క అడుగు వెనక్కి వేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. వాదన కాస్త కోపంగా మారింది. కోపం కాస్త అహంకారంగా మారింది. అహంకారం కాస్త గొడవగా మారింది. చివరికి ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకోవడం మొదలెట్టారు. అంతే, సన్నని వంతెన మీద సమతుల్యం కోల్పోయి 2 మేకలు కాలువలో పడిపోయాయి. వేగంగా ప్రవహిస్తున్న నీళ్ళల్లో రెండూ కొట్టుకుపోయాయి. వెనక్కి తగ్గలేదు. కానీ ముందుకు వెళ్ళి ప్రాణాన్ని కోల్పోయాయి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, ఎప్పుడూ ముందుకే వెళ్ళాలన్న ధైర్యం తెలివి కాదు. కొన్ని సందర్భాల్లో ఒక్క అడుగు వెనక్కి వేయడం మన బలహీనత కూడా కాదు. అది మన వివేకం. అహంకారంతో నేనే ముందుగా అని అనుకున్నప్పుడు మన ప్రాణం, మన కుటుంబం, మన భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడతాయి. ఈ కథలో లాగే కొన్ని సందర్భాల్లో మనము కూడా వెనక్కి తగ్గితే మన గౌరవాన్ని తగ్గించుకున్నట్టే అని అనుకొని మొండిగా ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ అలా వెళ్ళాక మనం ఎదుర్కోవాల్సిన ప్రమాదం గురించి కూడా ముందు చూపుతో ఆలోచించి దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ముందుకు అడుగు వేయాలి. గౌరవం కన్నా మన ప్రాణం విలువ, మన కుటుంబం యొక్క విలువ గుర్తు చేసుకొని వెనకడుగు వేయడమే మంచిది. ఇక్కడ వెనకడుగు వేయడమే మన గెలుపు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.